అందరూ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము అని అందరు అంటారు. నేను మన సదర్ పండగ వచ్చింది, అందరు రావాలి, ఈ పండగలో అందరు కలవాలి, బాగుంటుందని చెప్పి నేను అనుకోని దీన్ని సార్, ఇది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కాదు, సర్దు పండుగ, ఇది సదర్ పండుగ. సదర్ పండుగ ఎందుకంటే మేము లక్ష్మీ ప్రసన్న, నేను కార్తిక్ రెడ్డి కాదు, మేము ముగ్గురం ప్రోగ్రాం చేయక మీరు అందరు కలిసి చేయి కలిపితేనే ఈరోజు ఈ స్టేజ్ మీద మీరు ఉన్నారు, మేమున్నాము. మా గురువులు ప్రతి ఒక్కరికి ఇంకో విషయం ఏమనంటే, మా గురువులు మమ్మల్ని ఇన్విటేషన్ కార్డు తీసుకుపోతే మాకు ఒక్క విషయం, మాకు టీ ఇచ్చి పంపే వరకు వాళ్ళు జరగనివ్వాలి ఇంట్లో నుంచి. ఇంకో విషయం ఏమనంటే, మాకు ఎక్కడ పోయినా ప్రతి ప్రోగ్రాం ఫంక్షన్ హాల్లో పెడుతుండ్రు, మీరు స్కూల్లో పెడుతున్నారు కాబట్టి ఆ రోజు ఏ పనులున్నా మేము ముగించుకొని మీ కార్యక్రమానికి విజయవంతం మేము చేస్తాము. ఎంత పెద్ద ప్రోగ్రామ్ ఉన్నా ఎక్కడ పోమో మీకోసం టైం కేటాయిస్తాము. ఇంకొకటి, ఏ బ్యాచ్ కూడా ఇన్విటేషన్ కార్డు కొట్టేదేనంట. నాకు సార్ అన్నారు, ఇంత మంచి ప్రోగ్రాంలో మీరు ఇన్విటేషన్ కొట్టారంటే ఫస్ట్ బ్యాచ్ బెస్ట్ బ్యాచ్ అన్నారు మరి. ఎందుకంటే ప్రతి ఒక్కరు మన ఇన్విటేషన్ కార్డు చూసి నెక్స్ట్ బ్యాచ్ కూడా మనకు మక్కి కొడుతుర్రు. ఎందుకంటే వీళ్ళు బాగా చేస్తున్నారు సార్. ఏమనంటే మేము 3:40 వరకు వెంకటేష్ ఆయన డెకరేషన్ చేసిండు సార్. ప్రతి ఒక్కరు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎవరైతే చేస్తారో ఈ డెకరేషన్ చూసి వాళ్ళు వెళ్ళి నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా మన వెంకటేష్కే ఆర్డర్ జరగబోతుంది సార్. ఇంకొక విషయం విద్యార్థులకు నేను చెప్పదలుచుకునే ఏమదంటే, మన చంద్రమోహన్ సార్ ఫిబ్రవరిలో రిటైర్మెంట్ అయ్యిండు, కానీ మనకు ఇన్ఛార్జి ప్రిన్సిపల్గా మన శేఖర్ సార్ సంతకం మన మెమోల పైన ఉంది. ఒకసారి గమనించండి. ఎందుకంటే మనకు ఇద్దరు ప్రిన్సిపాల్ అయ్యారు, ఒకరు సంతకం పెట్టిరు, ఒకరిని మనం రిటైర్మెంట్ కూడా ఇద్దరు ప్రిన్సిపాల్ అని చూసినాం. మన 10th బ్యాచ్ ఇద్దరు ప్రిన్సిపాల్ అని చూసినాం. కాబట్టి మన 10th మెమో పైన శేఖర్ సార్ సంతకం ఉంటుంది, ఒకసారి గమనించండి మీరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు సార్ దగ్గరికి పోయి ఫోన్ చేసి సార్ మీరు రావాలంటే, ఇంకొక గోదాదేవి మేడం గురించి ఒక మాట చెప్పాలనుకున్నా. డైరెక్ట్ ఫోన్ చేసిరంట మేడంకు, మేడం మాది ఫంక్షన్ అనేది చేస్తున్నాము, మీరు తప్పకుండా రావాలి, మీరు రాకపోతే బాగుండదంటే, బాగుండకుండా సరే కానీ నేను మాత్రం మీ ఫంక్షన్కు రాను అని చెప్పినట్టు డైరెక్ట్. అవునా మేడం? డైరెక్ట్ ఫోన్లో చెప్పినట, నేను మీ ఫంక్షన్కు రాను, 12వ తారీఖు మీరు ఏదైతే ఫంక్షన్ అలా చేస్తారో ఆ ఫంక్షన్కు నేను అంగీకరించను. 19వ తారీఖు నాడు ఏ పని ఉన్నా నేను 100% మీ స్కూల్ను సందర్శించి చాముండేశ్వరి దర్శనం చేసుకొని 2 పనులు అయితే అన్నాడు మేడం. ఈరోజు టైం తీసుకుంది మన కోసం. ఎవ్వరు బతిమలాడినా మేడం, మేము మేడం దగ్గర పోయి కూర్చున్నాము. మాకు చిన్న పిల్లలు ఆదిత్య ఎలా ఉన్నాడో మాకు కూడా ఆదిత్య లాగానే మాకు ఇంట్లో కూర్చోబట్టి ఫ్రూటీ దాపింది, రీలు దాపింది, తినే మేడం. మేము మళ్ళా హరికృష్ణ సార్ దగ్గర, ఎందుకంటే లేట్ అయితే షెడ్డి ఇప్పుడు కొడతాడు మేడం, ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడే షెడ్డి వలిగిపోతాడు అంటుండే హరికృష్ణ సార్. మేము కంపల్సరీ సార్ దగ్గరకు షెడ్డి వలగొట్టుకుంటాం మేడం, మాకు టైం లేట్ అయితే అని హరికృష్ణ సార్ దగ్గరకు పోయాడు. సారు మా కోసం మేము టీ తాగనియలేడు, మాకు వస్తురారా సార్, వస్తున్నాం సార్ జర అవునండి. అరే నేను ఎంతసేపు రా, నేను రోడ్డు మీద ఉన్నా, ఎంతసేపు రా, నేను మీకోసం ఉన్నా అని మాకు హరికృష్ణ సార్ చెప్పిండు. సార్ దగ్గర నేను ఒకటి చెప్పిన, నేను ఎన్సీసీ చేసిన, ఎన్సీసీలో 3వ లైన్ నాదే ఉంటుండే. చివరికి సార్ అందరికీ లైన్ పైన వస్తే బిస్కెట్ ప్యాకెట్ 2 దొంగతనం చేసి నన్ను షెడ్డి మీద కొట్టిండు సార్. అరే పాడ్రేజ్ బిస్కెట్ ప్యాకెట్ ఒకరికి ఒకటే ఇస్తారు, ఒక అరటి పండు ఒకటికే ఇస్తారా, నువ్వు 2 ఎట్లా తీసుకున్నావంటే నువ్వు చూసి సార్ మీరైతే కొట్టిరు. కానీ ఈ విజయవంతానికి ప్రతి ఒక్కరు సహకరించిన విద్యార్థులకు మరి మన గురువులకు ఎంతో నేను రుణపడి ఉన్నా. ఇంకొక విషయం, నేను మొన్న గుండు పిండిలోకి పోయినా, మన బ్యాడ్జీలో గుండు పిండి పెట్టుకొని ఏ సైజు తీసుకుంటే బాగుంటుంది, నాకు సైజు తెలియదు. పటేల్కి అడిగిన కార్తిక్ రెడ్డికి, పటేల్ ఏ సైజు తీసుకుంటే బాగుంటే 3 సైజులు ఉన్నాయి అంటే, అరే నీకు నచ్చింది మస్తు నచ్చాయి, పడి ఇట్లా కాదు బ్యాడ్జీకి ఏం సెట్ అయింది అంటే పెద్ద సైజు తీసుకో, ఎందుకంటే బ్యాడ్జీ పెద్దగా ఉంది అన్నాడు. ఊసిపోతే మళ్ళీ నీ సిగ్గే పోతుంది, ప్రోగ్రామ్ చేస్తున్నాం మాట్లాడితే బాగుండని కార్తిక్ రెడ్డి పటేల్ చెప్పి. ఎందుకు పడే ఇట్లాంటివి అంటే, అరే ఇది ఇట్లా కాదు, ఈ సదర పండుగ రా నాయన, నువ్వు అర్థం చేసుకోవాలని నాకు మళ్ళా చెప్పాడు. ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని నేను సంతోష్ కానీ, మన కార్తిక్ రెడ్డి కానీ, విజయ్ కానీ ప్రతి ఒక్కరికి తీసుకొని ఇట్లుంటుంది బాగుంటుంది, ఇట్లా చేయదు బాగుంటుంది, నాకైతే ఐడియా రావు, మీకు సలహా తీసుకొని లక్ష్మీప్రసన్నకు ఒక మాట నేను చెప్పిన 100% నేను లక్ష్మీప్రసన్నకు ఇంటిమేషన్ ఇచ్చినాక నేను ఏ ప్రోగ్రాము ఏ బ్యాడ్జీలు కానీ ఏది మాది నేను ఎలాంటి
ప్రోగ్రామ్ చేయలేదు. ఎందుకంటే ఈరోజు ఉన్నామంటే మనందరం కలిస్తేనే చేయి కలిపితేనే ఇక్కడికి వచ్చినాం. కాబట్టి నాకు ఇంకో టాత్ వచ్చింది. ఎందుకంటే ఈ గ్రూప్ ఇట్లనే ఉంటా లేకుంటే మళ్ళీ ఏమన్నా చెడిపోతుందని టాక్ కూడా వచ్చింది. రాదు, మనం నెక్స్ట్ సిల్వర్ జూబ్లీ 20 సంవత్సరాల తర్వాత ఎలా కలుసుకున్నామో నెక్స్ట్ కూడా ఎవరైతే రాని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా కలుపుకొని తత్వం మన అందరికీ ఉంది. కాబట్టి పెద్ద మనసు చేసి లక్ష్మీప్రసన్న చాలా ఏమంటారు దెబ్బతిన్నట్టు చాలా తాకినాయి, తట్టుకున్నారు. మీకు కూడా మా విద్యార్థుల తర్వాత వెరీ వెరీ థ్యాంక్ యూ. కాబట్టి ఈ ప్రోగ్రాం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటూ నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.